ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది హెయిర్ కేర్ వీడియో చేసి. చాలా మంది కమెంట్స్ లో పెడుతున్నారు, అక్క డైట్ కాదక్క, దాంతోపాటు ఎప్పుడైనా హెయిర్ కేర్ బాడీ కేర్ ఏమన్నా చూపించవచ్చు కదా అని చెప్పి. నేను చాలా రేర్ గా చేస్తాను అబ్బా అవి, ఎందుకంటే మనం ఫాలో అయ్యేవి చెయ్యాలి. ఎప్పుడైనా నేను ఫాలో అవ్వకుండా ఊరికే చేసేసి మీకు చూపించేసాను అనుకోండి, బాగోదు. అందుకనే రెగ్యులర్ గా నేను చేసేదే మీకు చూపిస్తా. ఎప్పుడో ఒకసారి చేసి ఎలాంటివి ఉన్నాయి చూసారా, అవి కూడా ఎప్పుడో ఒకసారి చూపిస్తా. సో ఇవాళ వీడియో ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ కేర్ వీడియో చేస్తున్నాం, నీకేమన్నా లాంగ్ హెయిర్ ఉందా గౌతమి, ఇంత పెద్ద బుషీ హెయిర్ ఉందా గౌతమి అంటే, ఒకప్పుడు ఉండేది లాంగ్ హెయిర్, చాలా పెద్ద జుట్టు ఉండేది, ఇంత పొడవు. తర్వాత తిరుపతిలో నేను గుండు చేయించుకున్నా ఒకసారి, ఇంకా అప్పటి నుంచి నేను లెంత్ అసలు పెంచుకోలేదు. ఇప్పుడు కూడా నేను ఎవ్రీ 3 months కి కట్ చేయించుకుంటా. ఎవ్రీ 3 months. ఇప్పుడు ఎంత పెరిగింది అనుకోండి, ఆ ఎంత కట్ చేపించేస్తా, మళ్ళీ ఇంత పెరిగింది అనుకోండి, ఆ ఎంత కట్ చేపించేస్తా. సో మీరు ఎప్పుడైనా చూడండి నా వీడియోస్ లో నా జుట్టు ఎప్పుడు ఒకే లెంత్ ఉంటది, నేను పెంచుకోను. కానీ ఈ ఇయర్ చాలా గట్టిగా అనుకున్నాను అబ్బా, చెప్పాను కదా మనం చెయ్యింది చూపించొద్దు అని. ఈ ఇయర్ చాలా గట్టిగా అనుకున్నా. హెయిర్ కేర్ అనేది నేను ఎప్పుడూ తీసుకోనని చెప్పను, కానీ రెగ్యులర్ గా డైలీ హెయిర్ ప్యాకులు, డైలీ ఇంకోటి అయితే నేను చేయను. వీక్లీ వన్స్ అనో, భవిష్యత్ అయితే వీక్లీ వన్స్, ఎందుకంటే 5 days స్కూల్ ఉంటుంది, సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లోనే ఏమైనా హెయిర్ ప్యాక్స్ పెట్టినా ఇంకేమైనా పెట్టినా నాకు ఆ 2 రోజులే కుదురుతుంది. మరి స్కూల్కి వెళ్ళిపోతారు కదా. సో సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఈసారి గట్టిగా హెయిర్, తనకు కూడా బాగా ఇంత పెద్ద జుట్టు ఉండేది, నేను కట్ చేయించాను. కావాలంటే మీరు చూసుండొచ్చు, ఛానల్ పెట్టిన స్టార్టింగ్ లో తన హెయిర్ చాలా లాంగ్ గా ఉండేది, తర్వాత నేను బాగా షోల్డర్ దగ్గర కట్ చేయించేసా. తినేదంతా జుట్టుకే పడుతుందా అన్నట్టు తెగ పెరిగేది జుట్టు భవిష్యత్కి. సో ఇప్పుడు నేనైతే తీసుకుంటున్నా అబ్బా ఛాలెంజ్. ఎప్పుడు వెయిట్ లాస్ ఛాలెంజ్ అయినా ఈసారి హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకుంటున్నా, నిజంగా తీసుకుంటున్నా. మార్చ్ నెలలో తీసుకుంటున్నా. 1 year టైం పెట్టుకున్నా. 1 year టైంలో నా హెయిర్ ఎంత లాంగ్ అయిద్దో చూడాలి. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మన ఛానల్ ఇలానే రన్ అవుతా ఉంటే డెఫినెట్ గా నన్ను అడగండి. నిజంగా నేను మనస్ఫూర్తిగా హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకున్నా. ఎందుకంటే మొన్న మా ఊరు వెళ్ళాను అబ్బా శివరాత్రికి. వెళ్ళినప్పుడు మా అక్క వాళ్ళ అమ్మాయి వచ్చింది. మా అమ్మాయి అని చెప్పాను కదా, తనే. అది జడేమని అడిగింది నన్ను. అడిగితే ఆ మనిషి అక్కడ నుంచి ఉంటే జుట్టు ఎక్కడ ఉంది అల్లడానికి, ఎంత పొడవుగా ఉంటది వాళ్ళ జుట్టు. అవి చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట, ఒకప్పుడు నాకు కూడా ఇలానే ఉండేది, మొత్తం కట్ చేసుకొని అదని ఇదని పోగొట్టుకున్నాను. మధ్యలో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో స్ట్రెస్ అని, హెయిర్ ఫాల్ ఉండి, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఎందుకు పెంచుకోకూడదు మళ్ళీ అని చెప్పి గట్టిగా తీసుకున్నా. సో అప్పుడు నేను అడిగాను, అది నాకు వచ్చినప్పుడల్లా, మా ఇంటికి వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటది ఏం ఆయిల్ వాడుతున్నా, ఏ హెయిర్ కేర్ తీసుకున్నా అని. నాకు చెప్పింది అనమాట, ఈ మధ్యకాలంలో మేము ఈ ఆయిల్ వాడుతున్నాము, ఈ ప్యాక్ పెట్టుకుంటున్నాము, ఈ షాంపూ వాడుతున్నాము, ఇట్లా చేస్తున్నామని. సరే అని చెప్పి వాళ్ళు చేసేది ఏదైతే ఉందో అది నేను మీకు ఈ రోజు చూపిస్తున్నాను. అండ్ మీతో పాటుగా నేను కూడా చేద్దాం అనుకుంటున్నా. దాంతో పాటు నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, నా హెయిర్ చూసారు కదా, ఇది లెంత్ అంటే నాట్ ఈవెన్ ఏ సింగిల్ స్ట్రాండ్, ఒక్క వెంట్రుకు కూడా ఓడట్లా నాకు అస్సలు. సిన్స్ ఫ్యూ మంత్స్ నాకు ఒక్క స్ట్రాండ్, అంటే మామూలుగా అయితే ఒక 10 strands అనో 20 strands అనో 100 strands అనో ఊడినా మనకి అది పెద్ద ప్రాబ్లం కాదు, అది మామూలే అని చెప్పి. కానీ కొన్ని నెలల నుంచి అయితే నాకు అసలు ఒకటి కూడా ఓడట్లేదు. నిజంగా చెప్పాలంటే మా భవిష్య కన్నా 4 వెంట్రుకలు ఓడుతున్నాయేమో, కానీ నాకైతే అసలు ఆ షాంపూ చేసినప్పుడు వచ్చి ఆ 10 వెంట్రుకలు తప్పితే హెయిర్ ఫాల్ అయితే లేదు. నిజంగా చెప్తున్నా. ఎందుకు అంటే మనం తినే ఫుడే దానికి మెయిన్ ఇంపార్టెంట్. చాలా మంది ఒక మిత్ అనమాట, డైట్ చేస్తే జుట్టు ఊడిపోతుంది. ఎందుకు ఊడిపోద్ది? అన్హెల్దీ తిన్నప్పుడు బ్రహ్మాండంగా పెరిగిన జుట్టు హెల్దీగా తిన్నప్పుడు ఎందుకు ఊడిపోద్ది? అసలు పాయింటా కాదా? మనం హెల్దీ ఫుడ్ తింటున్నాం, హెల్దీ జ్యూసెస్ తాగుతాం, హెల్దీ డైట్ ఫాలో అవుతున్నాం, ప్రాపర్ టైమింగ్ ఫాలో అవుతున్నాం. ఎందుకు ఊడిపోతుంది అంటే దానికి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. టైంకి పడుకోపోవడం, ఫోన్ ఎక్కువ విపరీతంగా స్క్రీన్ టైం చూడటం, ఫోన్ అనే కాదు, అది ల్యాప్టాప్ కానివ్వండి, టీవీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, స్క్రీన్ టైం చూడటం, స్ట్రెస్, ఓవర్ థింకింగ్. ఇంకా చెప్పాలి అంటే మీరుండే ఏరియాలో ఉన్న నీళ్లు, ఆ నీళ్లు హెవీ కెమికల్ పొల్యూటెడ్ అవ్వచ్చు. మీరుండే ఏరియాలో ఉన్న పొల్యూషన్,
మీరు వాడే షాంపూస్, మీరు వాడే కండిషనర్స్, ఇవన్నీ కూడా రీజన్స్ హెయిర్ ఫాల్ కి. మా ఏరియాలో అయితే చక్కగా పొలాలు, నీళ్ళు అయితే కొంచెం హార్డ్ గా ఉంటాయి. ఇక్కడ పొలాలు, పొల్యూషన్ అనేది వేరే ప్లేసెస్ తో కంపేర్ చేస్తే తక్కువ. నేను వచ్చే షాంపూస్ వచ్చేసరికి సల్ఫేట్ ఫ్రీ షాంపూసే సెలెక్ట్ చేసుకుంటాను. ఆన్లైన్ లో మీరు చెక్ చేసుకోండి, సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అని చూస్తే మనకి నెంబర్ ఆఫ్ షాంపూస్ వస్తాయి. మీ బడ్జెట్ లో ఉన్నవి మీరు కొనుక్కోవచ్చు. రీసెంట్ గా అయితే నాకు మా ఫ్రెండ్ చెప్పింది 2 షాంపూస్ ఏం బాగుంటాయి అని చెప్పి తన్ని నేను అడిగితే 2 బ్రాండ్స్ చెప్పింది అనమాట. అంటే నేను ఒకటి వాడతాను, అది చాలా బాగుంటది. నేనైతే ఈ మధ్య లారియల్ లో రీఇన్ఫోర్సర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. రీఇన్ఫోర్సర్ బాత్రూమ్ లో ఉంది బాటిల్. ఇన్ఫోర్సర్ అని ఉంటది, అది వాడుతున్నాను. అదే కండిషనర్ వాడుతున్నాను. అయితే మా ఫ్రెండ్ చెప్పింది అనమాట రీసెంట్ గా, తను 2 షాంపూస్ అమెజాన్ లో దొరుకుతాయి అని చెప్పింది. ఒకటేమో, ఇది ప్రమోషన్ కాదండోయ్, నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, పిలిగ్రిమ్ అని ఒకటి ఉంటుందంట, అదొకటి. నెక్స్ట్ మినిమలిస్ట్. ఈ 2 షాంపూస్ చాలా బాగుంటాయి గౌతమి అని ఉంటే నేను పిలిగ్రిమ్ ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇంకా నేనైతే వాడి చూడలేదు ఎలా ఉందనేది. నేను ఆర్డర్ పెట్టుకొని అది నాకు వచ్చాక అది ఎలా ఉంది అనేది కూడా నేను మీకు డెఫినెట్ గా రివ్యూ చెప్తాను. బాటిల్ అయితే ఇంత బాటిల్ 350 ఎంతో ఉందబ్బా. ప్రైస్ చూసి పెట్టాను, జస్ట్ కార్ట్ లో పెట్టాను, ఇంకా కొనలేదు దాన్ని. ఆ షాంపూస్ చెప్పింది. సో నేను గట్టిగా డిసైడ్ అయ్యా, టైంకి తినాలి, టైంకి పడుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్. హెల్దీగా తినాలి అండ్ బేసిక్ హెయిర్ కేర్ తీసుకొని 1 ఇయర్ టైంలో నా హెయిర్ బాగా పెంచుకోవాలనుకుంటున్నా. ఈ 1 ఇయర్ లో నేను ఇంకా జుట్టు కట్ చేయను, అస్సలు కట్ చేయను. ఎడ్జెస్ ఏదో ఒక 1 సెంటీమీటర్ ట్రిమ్ చేస్తాం కదా, ఆ ట్రిమ్ తప్పించి కట్ చేయొద్దు అనుకుంటున్నా. బేసిక్ గా నాకైతే స్ప్లిట్ ఎండ్స్ కూడా లేవు, కాకపోతే ట్రిమ్ చేస్తే కొంచెం హెల్దీగా ఇంకా బాగుంటదని అంటారు కదా, అందుకనే ట్రిమ్ చేద్దాం అనుకుంటున్నా. సో నాతో పాటు ఎంతమంది హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ తీసుకుంటారో చూద్దాం, కలిసి చేద్దాం. నేను ఏదైనా హెయిర్ ప్యాక్ కనుక చేసుకున్నా, ఏదైనా అప్లై చేసుకున్నా, ఏదైనా తెలిసినా, నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫాలో అవుతా ఇట్లా కొంచెం హెల్దీ. సో వాటిల్లో నాకు ఏమైనా కొత్తగా అనిపించినా డెఫినెట్ గా మీతో షేర్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయండి. సో ఈ ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మీకు ఒక మా వాళ్ళు చేసేది ఆయిల్, రెగ్యులర్ గా వాడేదంట, ఒక ఆయిల్, ఒక హెయిర్ ప్యాక్, ఈ 2 చూపిస్తా. దాంతో పాటుగా వాళ్ళు షాంపూ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారు, అంటే ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నారు అనేది కూడా చూపిస్తా. సో డెఫినెట్ గా నాతో పాటు మీరు కూడా ట్రై చేయండి. అందరం కలిసి ట్రై చేసి పొడవైన జుట్టుని పెంచుకుందాం. సో ఇవాళ లేట్ చేయకుండా కదా, ఆల్రెడీ లేట్ చేసేసాము. ఇవాళ వీడియో చూసేయండి. ముందుగా నేను ఒక హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి రెగ్యులర్గా నార్మల్ ఆయిల్ లాగా వాడకూడదు, ఎందుకంటే చాలా చిక్కగా ఉంటుంది. షాంపూ చేయడానికి ఒక 1 నైట్ ముందు అప్లై చేసుకోవచ్చు, లేదా ఆఫ్టర్నూన్ షాంపూ చేసేటైతే మార్నింగ్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. దానికి నేను ఒక డజన్ చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలే వాడాలా అంటే అదేం లేదు, పెద్ద ఉల్లిపాయలు 2 అయినా తీసుకోవచ్చు, ముక్కలుగా కట్ చేసుకోండి. నేను చిన్న ఉల్లిపాయలు ఒక డజన్ తీసుకున్నాను. ఆనియన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్కాల్ప్ మీద బ్లడ్ సర్క్యులేషన్ని పెంచి హెయిర్ ఫాల్ని ఆపి న్యూ హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసే చాలా ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో. ఆయిల్లో ఉండే, ఈ ఆనియన్లో ఉండే చాలా సబ్స్టాన్సెస్ దానిలో ఉండేవి ఆ హెయిర్ గ్రోత్కి ఉపయోగపడతాయి. అవి ఒక డజన్ వేసుకున్నాను అనమాట, డజన్ కన్నా ఎక్కువే ఉన్నాయిలేండి. ఆనియన్స్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు, రెగ్యులర్గా వాడేయనబ్బా మన హెయిర్కి మంచివి ఇవన్నీ. మెంతులు, ఆవాల నూనె అలా. ఇది వచ్చేసి కలోంజి, ఆనియన్ సీడ్ అంటారు. ఆనియన్ సీడ్ కూడా ఆయిల్స్లో చాలా బాగా వాడతారు హెయిర్ కేర్లో. సో అది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే ఫ్లాక్స్ సీడ్, ద అల్టిమేట్ ఫ్లాక్స్ సీడ్ గురించి చెప్పనవసరం లేదు. స్కిన్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, ఇంటర్నల్గా ఎలా తీసుకున్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆనియన్, మెంతులు, ఆనియన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాను. అలాగే కరివేపాకు రెమ్మలు ఒక 1/2 డజన్ రెమ్మలు వేసుకోండి. ఇంకోటి మీకు గనక అవైలబుల్గా ఉంటే మస్ట్ యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఇంకోటి ఉంది, రోజ్మెరీ అనేది మనకి ఇప్పుడు నర్సరీస్లో చాలా చోట్ల ఆ మొక్క దొరుకుతుంది. మీరు ఒకసారి తెచ్చి పెంచుకుంటే ఇలాంటి ఆయిల్స్ చేసుకునేటప్పుడు రోజ్మెరీ చాలా హెల్ప్ చేస్తుంది హెయిర్ గ్రోత్కి. ఆ రోజ్మెరీ కూడా కొమ్మల్లాగా, అది గడ్డిలాగా ఉంటుంది, అది చిన్న చిన్న ఆకులు ఉండి. అదొక 10 కొమ్మలు వేసుకోండి. అలాగే నేను ఒక 1/2 డజను పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా, ఆ ఆమ్లాని జస్ట్ రఫ్గా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో. సో ఆమ్లా వేసుకోండి. అని చెప్పాను కదా, మస్ట్గా దొరికితే రోజ్మెరీ కూడా కంపల్సరీ వేసుకొని ఇందులో ఆయిల్ ఆఫ్ యువర్ చాయిస్. నేను వాడుతున్న నూనె అయితే కొంచెం చిక్కగా ఉన్నది వాడుతున్నాను. మీ దగ్గర ఉన్న ఆయిల్, అది మీరు కొబ్బరి నూనె వాడతారా, ఆల్మండ్ ఆయిల్ వాడతారా అనేది మీ ఇష్టం. నేనైతే ఆవ నూనె వేసుకుంటున్నాను అబ్బా,
చాలా అంటే చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇంతకుముందు ఆవ నూనె ఇవి మంచి కండిషనింగ్, చాలా స్మూత్ అయిపోద్ది జుట్టు. నాకైతే ఈ ఆయిల్ ఏది రాసుకొని తర్వాత షాంపూ చేసి మళ్ళీ ఆ ప్యాక్ ఒకటి చేసుకున్న, ప్యాక్ పెట్టుకున్నాక జుట్టు అయితే ఓవర్ స్మూత్ అయిపోయింది. అసలు ఇది నా జుట్టేరా అన్నట్టుంది నిజంగా. ఆయిల్ ఒక 1/2 లీటర్ ఆవ నూనె, నేను వాడుతుంది అయితే మస్టర్డ్ ఆయిల్. మీరు కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు మీ దగ్గర ఆవ నూనె లేకపోతే. నేను చాలా రకాల నూనెలు చేసుకుంటున్నాను అబ్బా. ఆవ నూనె చేసుకుంటున్నా అంటే డైరెక్ట్గా, ఫ్లాక్సీడ్ ఆయిల్ చేసుకుంటున్నాను, మందార పువ్వుల నూనె చేసుకుంటున్నాను, ఆల్మండ్ ఆయిల్ చేసుకుంటున్నాను, కరివేపాకు ఆయిల్ అంటే మిక్స్డ్ కాకుండా దేనికదే, ఓన్లీ కర్రీ లీవ్స్తో ఆయిల్, ఓన్లీ ఆల్మండ్తో, ఓన్లీ మందారంతో, ఓన్లీ ఫ్లాక్సీడ్తో అలా చేసుకొని వీటన్నిటిని ఒక్కొక్క స్పూన్ మిక్స్ చేసుకొని అలా కూడా నేను హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నాను భవిష్యత్తుకి. నేను ఆ ఆయిల్స్ కూడా నేను మీకు రెసిపీ చూపిస్తాను త్వరలో. సో ఇవన్నీ వేసుకొని కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఎలా బాయిల్ చేసుకోవాలంటే బ్రౌన్ టు డార్క్ అయిపోవాలి కలర్. అప్పుడే వాటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ నూనెలోకి వస్తాయి. మనకి కలర్ డార్క్ అయినట్టు అనిపిస్తుంది కానీ మాడకూడదు మరి, అంటే ఆ మాడు వాసన రాకూడదు. మనకి మంచిగా ఫ్రై అవుతున్న స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ కరివేపాకును ఉసిరికాయ కుక్ అవుతూ ఉంటే కాసేపటికి ఉసిరికాయలు గ్రైండ్ అవని ఏమన్నా ఉంటే అవి కూడా బాయిల్ అయిపోయి లోపల నుంచి గింజ కూడా బయటకు వచ్చేసి మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇది బాగా వేగాలి, మంచి డార్క్ కలర్ రావాలి. అంటే లిటరలీ లైక్ బ్రౌన్, డార్క్ బ్రౌన్. చూసారు కదా ఇంత, మరి ఎంత వద్దులే. ఇది నేను కొంచెం ఎక్కువ పెట్టేశాను. ఒక 5 మినిట్స్, దీనికన్నా ఒక 5 మినిట్స్ ముందు తీయండి. బ్రౌన్ కలర్, ఆ ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి కదా బ్రౌను, ఆ కలర్ వచ్చినప్పుడు ఆపేయండి. నాకు ఉసిరికాయ పేస్ట్ అలా కలర్ మారిందనమాట. సో తర్వాత అది కంప్లీట్గా చల్లార్చుకొని ఏదైనా పల్చటి క్లాత్లో కానీ వడకట్టేది ఏదైనా పెట్టుకొని దాంట్లో వడకట్టుకోండి. మనకి నూనె ఏమీ కలర్ మారదబ్బా, అయ్యో ఇది డార్క్ అయిపోయింది కదా, నూనె నల్లగా అయిపోయింది అనుకుంటారేమో. ఏం ఉండదు, అది జస్ట్ ఆ ఉసిరికాయ పొట్టు అలా డార్క్ అయిందంతే. నూనె మంచి కలర్లోనే ఉంటుంది, మంచి వాసన, బట్ చిక్కగా ఉంటుంది. ఇది నార్మల్ ఆయిల్స్ లాగా పొద్దున్న రాసుకొని రోజు స్కూల్కి పంపేటప్పుడు పిల్లలకి అలా రాయొద్దు, ఎందుకంటే ఇబ్బంది పడతారు. చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి జిడ్డుగా ఉంటుంది. జస్ట్ నైట్ అప్లై చేసేసుకొని మార్నింగ్ షాంపూ చేయడము, మార్నింగ్ అప్లై చేసుకొని ఈవినింగ్ షాంపూ చేయడం అలా చేయండి. రాసుకునేటప్పుడు మాత్రం మంచిగా మసాజ్ చేసుకుంటా రాసుకోండి. అప్పుడు బాగా ఒకళ్ళకి, అంటే ఎవరికి వాళ్ళు రాయడం కన్నా ఇంకొకళ్ళు రాస్తే చాలా బాగుంటుంది తెలుసా. నేనైతే మా మెయిడ్తో రాయించుకున్నాను కూర్చొని, రాయవా నూనె అని చెప్తే చక్కగా ఇదిగో ఎలిషియస్ బాటిల్స్ ఒకటి ఉన్నాయి, నాకు వీటికి పనికి వస్తున్నాయి ఇవన్నీ. ఆయిల్ అప్లై చేసుకొని ఓవర్ నైట్ ఉంచుకొని షాంపూ చేయడమే మైల్డ్ షాంపూతో. అండ్ నేను మీకు ఇప్పుడు షాంపూ కూడా ఒకటి చూపిస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, ఒక 2 రెమ్మల కరివేపాకు చక్కగా నీళ్ళల్లో ఓవర్ నైట్ నానబెట్టేసుకొని ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు వీటిని కూడా నానబెట్టేసుకోండి. నానబెట్టుకొని ఈ మెటీరియల్, ఈ మొత్తం మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని వడకట్టేసుకోండి. వడకట్టేసుకొని దాన్ని 2గా వాడచ్చు. వడకట్టిన లిక్విడ్ని ఒకలాగా వాడచ్చు, వడకట్టిన తర్వాత వచ్చిన దాన్ని ఒకలాగా వాడచ్చు. ఏంటి అంటే వడకట్టేసిన లిక్విడ్లో తీసుకొని ఆ లిక్విడ్ చాలా జెల్లీగా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ వేసాం కదా, ఆ లిక్విడ్లో మైల్డ్ షాంపూ మీరు ఏది వాడుతున్నారో అది, ఆ షాంపూ మీకు సరిపోయినంత దాంట్లో వేసుకొని షేక్ చేయండి ఆ నీళ్ళల్లో. ఆ నీళ్ళని మీరు కుంకుడుకాయ పులుసు కనుక తల రుద్దుకుంటారే కొద్దిగా వేసుకొని అలా ఆ నీళ్ళతో షాంపూ చేయండి. ఈ నీళ్ళల్లో షాంపూ, మీరు ఏ షాంపూ అయితే వాడతారో అది మీకు ఎంత కావాలో అంత, మీకు జనరల్గా ఎంత పడుతుందో తలకి తెలుసు కదా, ఆ షాంపూ ఈ నీళ్ళలో డైల్యూట్ చేసుకొని ఈ నీళ్ళని కొద్దిగా తల మీద వేసుకుంటూ మనం కుంకుడు పులుసుతో స్నానం చేసినప్పుడు ఎలా రుద్దుకుంటాం అలా రుద్దుకోండి. ఈ వాటర్ని అలా వాడండి, చాలా మంచిది. హెయిర్ చాలా స్మూత్గా అవుతుంది. అండ్ ఈ పేస్ట్ వచ్చేసి హెయిర్ ప్యాక్ అనమాట. ఇది షాంపూ అయిపోయిన తర్వాత, డ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే పెట్టుకోవాలి. అదే రోజు ఈవినింగ్ డ్రై అయిపోయినాక పెట్టుకోవడం, లేదా మీకు ఏదైనా పార్టీ ఉంది, హెయిర్ మంచి కండిషనింగ్గా స్మూత్గా ఉండాలి, మంచి బౌన్సీగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ ప్యాక్ ట్రై చేయండి. వడకట్టగా మిగిలింది ఏదైతే ఉందో దాన్ని ఒకసారి రఫ్గా గ్రైండ్ చేసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగు కూడా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది. ఈ ప్యాక్ వేసుకున్నప్పుడు కంపల్సరీ మళ్ళీ షాంపూ చేయాలి, ఎందుకంటే పెరుగు జిడ్డు ఉంటుంది. సో జుట్టు జిడ్డుగా ఉంటుంది. పెరుగులో మరి ఫ్యాట్స్ ఉంటాయి కదా, సో కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది. సో జస్ట్ వాష్ చేయడానికి కుదరదు. ఈ ప్యాక్ ఎప్పుడు పెట్టుకున్నా సరే షాంపూ మాత్రం మస్ట్గా చేయాలి. సో షాంపూ చేసిన తర్వాత పెట్టుకుంటారో, ఆయిల్ ఉన్న జుట్టుకే పెట్టుకుంటారో మీ ఇష్టం, ఏదన్నా కానీ ఈ ప్యాక్ ఇలా ప్రిపేర్ చేసుకుని దీంట్లో కూడా అంతే, ఆయిల్ ఆఫ్ యువర్ చాయిస్, ఆముదం కానీ
కొబ్బరి నూనె కానీ, ఫ్లాక్సీడ్ ఆయిల్ కానీ, ఆల్మండ్ ఆయిల్ కానీ, నేను వేస్తుంది అయితే నేను ఇంట్లో చేసుకున్న మందార నూనె వేసుకున్నాను. హైబిస్కస్ ఆయిల్, మందార పువ్వులతో చేసుకున్న నూనెని 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా వేసేసుకొని ఆ మిక్చర్లో మనం ఏదైతే గ్రైండ్ చేసి తయారు చేసుకున్నామో ఆ హెయిర్ ప్యాక్, అవిసె గింజలు, బియ్యము, మెంతులు, కరివేపాకు, పెరుగు, అలాగే దాంట్లో నూనె, మీకు కావాల్సిన మీకు ఏ నూనె ఉంటే అవైలబుల్గా ఆ నూనె అంతా వేసి కలిపేసుకొని చక్కగా ఒక మంచి హెయిర్ ప్యాక్ రెడీ అవుతుంది. ఈ ప్యాక్ని జుట్టుకి నార్మల్గా మనం హెయిర్ ప్యాక్స్ ఎలా అప్లై చేసుకుంటాం అబ్బా అలానే కొద్దిగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఒక 1 to 1.5 hours అలా వదిలేస్తే అట్టలాగా అయిపోద్ది జుట్టు, మంచిగా హార్డ్గా. అలా అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకోండి మైల్డ్ షాంపూతో, అంతే. ఒక మంచి హెయిర్ ప్యాక్ కూడా రెడీ. బట్ జుట్టు ఉంటుంది చూడండి, అది నేను చెప్పేది కాదు, మీరు పర్సనల్గా ట్రై చేసి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. చాలా అంటే చాలా హెల్దీగా అనిపిస్తుంది. నేనైతే చాలా స్ట్రిక్ట్గా తీసుకున్న హెయిర్ గ్రోత్ ఛాలెంజ్. నాతో పాటు ఎంతమంది చేస్తారో ఈ ఇయర్ పెట్టుకుందాం అబ్బా టార్గెట్. 2020 ఎండ్కు చూద్దాం ఎవరి జుట్లు ఎలా ఉంటాయో. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.